కీర్తన గ్రంథం 32వ కీర్తన మొదటి వచనాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. నేను కొన్ని వారాల నుండి ధన్యతలు అనే విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. పోయిన ఆదివారం నీ ఆలయ ఆవరణములో నివాసము చేయవాడు ధన్యుడు అని మాట్లాడాను. ఈరోజు మరి ఒక ధన్యత చెబుతున్నాను. మనం ధన్యతల గురించి చదువుతున్నప్పుడు మత్తయి సువార్తలో కొన్ని ధన్యతల గురించి యేసు ప్రభు మరి కొండ మీద ప్రసంగం చేశారు. ఆ తర్వాత అంతవరకు మనం ధ్యానం చేస్తాం. ధన్యతల గురించి బైబిల్లో కోపలలు ఉన్నాయి. దాదాపు కొన్ని ప్రసంగాలు ధన్యతల గురించి చేయాలని ఆశపడుతున్నారు. మధ్య మధ్యలో కొన్ని ప్రసంగాలు వేరుగా కొన్ని ప్రసంగాలు చేస్తారు. ఈరోజు ఎవరు ధన్యులంటే తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు ధన్యుడు. అతిక్రమము అంటే దాని అర్థం ఏంది? అతిక్రమము అంటే ఏంది? 7 గంటలకు స్కూల్కి వెళ్ళాలి, 8 గంటలకు వెళ్ళాం. దాన్ని ఏమంటాడు? క్రమమా అతిక్రమమా? క్రమమా అతిక్రమమా? అతిక్రమం. మనం చేయవలసిన టైములో ఏ పని మనం చేయలేదో దాన్ని అతిక్రమించినట్లు. అతిక్రమము ద్వారా ఆశీర్వాదాలు రావు. క్రమము, అతిక్రమము, తీపి చేదు, మంచి చెడు ఎలాగున్నాయో ఈ అతిక్రమము ఎవరైతే వాటి నుండి విడిపించబడతారో, అతిక్రమములో నుండి క్రమములోనికి వస్తారో వారు ధన్యులు. ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చాలాసార్లు చెప్పాను, అయినా మరలా చెప్తాను. విశాఖపట్నంలో పాస్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు మమ్మల్ని పాస్టర్ల కాన్ఫరెన్స్ పిలిచారు. మాకు పెద్ద మంచి బాటిల్ ఇచ్చారు. మేము చాలా ఎత్తైన ఒక 6 అంతస్తులోనే ఉన్నాం. కొత్త కనుక విశాఖపట్నం సముద్రపు ఒడ్డునే ఉన్న ఆ పెద్ద బాటిల్లో మాకు ఇచ్చారు. ఆ కిటికీలు తెరిచి చూస్తే పెద్ద పెద్ద ఓడలు కనపడతా ఉన్నాయి. మమ్మల్ని తీసుకెళ్ళి ఆయన ఏమన్నాడంటే, మీరు 15 గంటలో రెడీ అవ్వాలి. 5కి ఒక రూమ్ ఇచ్చారు. 15 గంటలో రెడీ అవ్వండి. స్నానం చేస్తారో చేయరో నాకు తెలియదు, మొఖాలు కడుగుతారో కడగరో మాకు తెలియదు, 15 గంటలో రెడీ అవ్వాలి అన్నాడు. అని చెప్పి ఆయన వెళ్ళిపోయి ఆయన స్నానం చేసుకుని మా దగ్గరికి వచ్చాడు. 15 గంట మేము కిటికీ తిరిగి చూస్తారేమన్నాం. దేనికి వెళ్ళి? సముద్రము, ఓడలు చాలా పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి, అవి చూస్తున్నాం. మాకు కొత్త కాబట్టి చూస్తున్నాం. మమ్మల్ని ఎక్కించుకొని వెళ్ళటానికి న్యూజిలాండ్ నుండి ఒక దొరగారు వచ్చారు. ఆ న్యూజిలాండ్ దొరగారికి మాకు మధ్యలో ఒక అతను ఉన్నాడు, ఇండియా వ్యక్తి. ఆ వ్యక్తి మా దగ్గరికి వచ్చాడు. ఏంటి మీరు ఇంకా రెడీ అవ్వలేదు? ఆల్రెడీ దొరగారు వచ్చేసి కారు వేసుకొని లైన్లో ఉన్నారు అని చెప్పేసి అంటాను. గబగబ రెడీ అవుతామని 5 నిమిషాలు రెడీ అవ్వటం మనకు తెలుసు కదా. మొహం మీద ఎట్టగా నీళ్ళు కొట్టేసి ఎట్ట కనుక్కొని వచ్చేసాం. 5 నిమిషాలు లేట్ అయిందని ఆ దొరగారు వెళతా ఈయనతో ఏమన్నాడంటే, ఒక పాస్టర్గా ఉన్న ఈ వ్యక్తికి టైం సెన్స్ లేకపోతే ఒక విశ్వాసికి ఏమి నేర్పిస్తాడు అని ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఒక పాస్టర్గా ఉన్న ఈ వ్యక్తికి టైం పంచువాలిటీ తెలియకపోతే ఈ వ్యక్తి విశ్వాసికి టైం గురించి ఏమి నేర్పిస్తాడని చెప్పేసి ఆ ద్వారా వెళ్ళిపోయాడు. మాకు సిగ్గుపోయింది. అసలు ఏం చేయాలి అర్థం కావట్లా. ఒక సేవకులుగా ఉన్న మాకు టైం పంచువాలిటీ మాకు అర్థం కాలేదు అనే విషయం ఆ రోజు మాకు అర్థమైంది. ఆ ధోరణి క్షమించమని అడిగాం. ఈరోజు మీరు నన్ను క్షమించమని అడిగారు, మంచిదే. కానీ దేవుని దగ్గర మీరు ఎంతో క్షమాపణ పొందుకోవాలి అని మాకు కొన్ని పాఠాలు నేర్పించాడు. టైం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఆ రోజు నుండి నాకు చాలా భయం.
రేపు మీటింగ్ చేయాలంటే ఈరోజు టెంట్లన్నీ వేసుకొని కూర్చొని స్టేజ్ అంతా వేసుకొని కూర్చుంటా. రేపు చేయను, మొత్తం ఈరోజు అయిపోవాలి. ఆ రోజు నుండి భయం. టుమారో విల్ బి సక్సెస్ బిగిన్స్ టుడే అన్నాడు ఒక ఆయన. రేపు ఏదైనా విజయవంతంగా జరగాలంటే దాన్ని ఈ రోజే ప్రారంభించుకోవాలి. కొన్ని నెలల్లో ప్రార్థన జరిగేటప్పుడు కుర్చీలు ఎత్తుంటారు. అర్ధగంటకు ప్రార్థన ప్రారంభమైంది అనగానే ఎంతమంది విశ్వాసులు వస్తారు, విశ్వాసంతో కుర్చీలు మొత్తం వేయాలి ముందుగా. మేము వచ్చినప్పుడు టపటప కుర్చీలు, ఆ పరిశుద్ధాత్మ కూడా పనిచేయదు, దేవుని ఆత్మ నడిపింపడదు. ఒక క్రమం, ఒక పద్ధతి చాలా ప్రాముఖ్యమైంది. ఏదన్నా ప్రార్థన పెట్టుకుంటే ప్రార్థన అయిపోయిందా గట్టి తీసుకొని తిప్పుతూ ఉంటారు కొంతమంది, అయిపోయిందా తిప్పుతూ ఉంటారు. ఆ పొగ దెబ్బలో కూర్చోవాలి ఒక్కొక్కటి. ఆడకు అర్థం కాదు, కానీ నీకు అర్థం కావాలని చెబుతున్నాను నేను. అతిక్రమం అంటే క్రమము లేని విధానం. అతిక్రమం అంటే ఏంది? క్రమము లేని విధానం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. నేను ఒక మాట చెబుతాను, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. అతిక్రమములకు ఎవరైతే పరిహారము నొందుతాడో పాపాలు కూడా క్షమించబడతాయి. కీర్తన గ్రంథము 32వ కీర్తన 5వ వచనం, నా దోషములు నేను కప్పుకొనక దేవా నీ ఎదుట నా పాపములను నేను ఒప్పుకొనుచున్నాను. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. నేను ఎప్పుడైతే వాటిని ఒప్పుకోవాలని అనుకున్నానో నా పాప దోషములు నీవు పరిహరిస్తావు. నా పాపములు క్షమించబడాలి అంటే నా అతిక్రమాన్ని నేను ఒప్పుకోవాలి. క్రమము లేని పద్ధతులు నాలో ఎన్నో ఉన్నాయి నాయన. క్రమము లేని పద్ధతులు ఉన్నాయి, క్రమము లేని పద్ధతులు ఉన్నాయి. వాటన్నిటిని నేను ఒప్పుకోవాలి ప్రభు అని మనం క్రమము లేని పద్ధతులన్నీ ఒప్పుకొని ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు మన శరీరంలో జరిగే అలవాట్లు క్రమం లేదనకండి, ఉదయాన్నే చేయవలసిన పని ఏం చేయాలి? ఉదయాన్నే చేయాలి. చేయకుండా ఒకవేళ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు క్రమం తప్పింది అనుకో శరీరం, మనం ఎక్కడికి వెళ్ళాలి? శరీర క్రమం తప్పితే ఎక్కడికి వెళ్ళాలి? ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాలి. వినండి, మీకు తెలియకపోతే. ఒకవేళ కొంతమందికి లోడు అన్లోడ్ అని ఉంటుంది, లోడు అన్లోడ్ అని ఉంటుంది. కొంతమందికి లోడ్ పడ్డ తర్వాత అన్లోడ్ అయింది, కానీ అన్లోడ్ అయిన తర్వాత లోడ్ ఎక్కించాలి. మీరేమనుకోబాకండి, అన్లోడ్ అయిన తర్వాత లోడ్ ఎక్కించాలి. కొంతమందికి అన్లోడ్ అవ్వదు, లోడ్ ఎక్కిస్తారు, మరలా లోడ్ ఎక్కిస్తారు, లోడ్ ఎక్కిస్తూనే ఉంటారు. ఏం జరిగింది అర్థం కాదు. ఆ పరిస్థితి తర్వాత ఎట్లా ఉండిందంటే అసలు అయోమయంగా తారుమారైపోయి ఏం చేయాలి అర్థం కాక మా భాగ్యవక్క మనవడికి అన్లోడ్ తక్కువ, లోడ్ ఎక్కువ. వాడి చిన్నోడు ఉన్నాడు, మా భాగ్యవక్క మనవడు చిన్నోడు ఉన్నాడు, వాడికి అన్లోడ్ తక్కువ, లోడ్ ఎక్కువ. వాడు 5 డేస్కి ఒకసారి వాడు అన్లోడ్ చేస్తూ ఉంటాడు. ఇది ఏందనేది మరి చూపిస్తారంటే ఎక్కడో చాలాసార్లు చూపిస్తున్నాం అయ్యా, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అయ్యా, ఏం ముందు వాడాలి అర్థం కావట్లేదు, డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మరి నేనేం చేస్తున్నానంటే ఈ సెలవుల్లో ప్రేమపూర్వకంగా తీసుకొచ్చి ఉండండి రా అన్న. 3 రోజుల తర్వాత వాడు పడుకున్న బెడ్ మీద పైన మొత్తం నోటు అప్పటి కక్కేసేసాడు. కక్కేసి దాన్ని మొత్తాన్ని మడతేసి మెల్లకుండా తిరిగినట్టు వచ్చి స్నానం చేసి మెల్లకుండా కూర్చున్నాడు. మేము వెళ్ళి పడుకున్న రోజు చూస్తే తెల్లరపడి స్నానం చేసి కూర్చున్నాడని వెళ్ళి చూస్తే లోపల మొత్తం కక్కేస్తున్నాడు వాడు కరెక్ట్గా. అంటే శరీరములో కూడా ఏ టైములో ఏది జరగాలో అది జరిగితేనే, క్రమ పద్ధతుల్లో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉన్నట్లుగా ఉంటాం. మన అలవాటులు పద్ధతులు కూడా క్రమముగా ఉండాలి, అతిక్రమముగా ఉండకూడదు, క్రమము తప్పిపోయినట్లుగా ఉండకూడదు. భక్తుడు అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. అతిక్రమాలు ఎప్పుడైతే పరిహరించబడతాయో తన పాపములు కూడా క్షమించబడతాయి అన్నాడు. భక్తుడైన దావీదు అంటాడు, దేవా నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము. 25వ కీర్తన 7వ వచనం, కీర్తన గ్రంథం 25వ కీర్తన 7వ వచనం, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకము.
యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అయ్యా, నా అతిక్రమాలను జ్ఞాపకం చేసుకోబాకు. నా బాల్య పాపములు, నా బాల్య దోషాలు ఒకవేళ జ్ఞాపకం చేసుకుంటే అవి చాలా ఉంటాయి. కాబట్టి నా బాల్య పాపములను, నా అతిక్రమములను జ్ఞాపకం చేసుకోవద్దు. నాకు తెలిసి తెలియక పొరపాట్లు చేశాను. నాకు తెలిసి తెలియక పొరపాట్లు చేశానయ్యా. నాకు వయసు వచ్చిన తర్వాత నేను నీకు ప్రార్థన చేస్తున్నా, నా బాల్యములో ఉన్న పాపాలను నీవు జ్ఞాపకం చేసుకోవద్దు నాయన. నాకు తెలిసి తెలియక పొరపాటు చేశాను, తెలిసి తెలియక మాట్లాడాను, తెలిసి తెలియక క్రమము లేకుండా జీవించాను. కనుక నా బాల్య పాపాలను నీవు క్షమించయ్యా. నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకొనుము. అతిక్రమము అనగా క్రమము లేని పద్ధతి. 38 సంవత్సరాల నుండి కోనేటి ఒడ్డున కూర్చున్నాడు ఒక వ్యక్తి. ఎక్కడ కూర్చున్నాడు? 38 సంవత్సరాల నుండి కోనేటి ఒడ్డున కూర్చున్నాడు. మరి తను 38 సంవత్సరాల నుంచి కోనేటి ఒడ్డున్నాడంటే అన్నం తింటున్నాడా తింటలేదా చెప్పాలి. 38 సంవత్సరాలు అన్నం తింటలేదా? తింటున్నాడు. మరి అన్నం తిన్న తర్వాత తిన్నది ఎక్కడికి వెళ్ళిపోతుంది? బయటికి వెళ్ళాలి కదా. వెళ్ళకపోతే డైఫర్లు వేస్తున్నారు. ఏమేస్తున్నారు? ఆడు వెళ్ళేవాడు అయితే ఎప్పుడో కోనేట్లో దిగేవాడు, వెళ్ళేవాడు కాదు, అక్కడే ఉన్నాడు. కానీ డైఫర్లు వేస్తున్నారు. డైఫర్లు వేస్తే డైఫర్లోనే 1 2 3 మొత్తం అక్కడే. 1 2 3 మొత్తం అక్కడే. 1 2 మీకు అర్థం, 3 అంటే మీకు అర్థం కాలేదు అనుకుంటా. 3 అంటే మీకు అర్థం కావాలి. 1 2 3 మొత్తం అక్కడే డైఫర్లు ఉన్నాయి. కాబట్టి ఆయన ఏ బిళహరి రాగం వచ్చినా అక్కడే. అన్ని రాగాలు, పప్పు తిన్నప్పుడు ఒక రాగం వస్తుంది, మెందులు తిన్నప్పుడు ఒక రాగం వచ్చింది. ఆ రాగం అది 3 అనమాట. అది 1 2 3 మొత్తం ఆ రాగంలోనే ఆ డైఫర్లో వామించేస్తున్నాడు. ఈ డైఫర్లు తీయడానికి వచ్చిన వాళ్ళు తీస్తున్నారు, పనిచేరి చేస్తున్నారు, అన్నం పెడుతున్నారు, మళ్ళీ డైఫర్లు చేస్తున్నారు, వేస్తున్నారు. ఆ బొరుగు మీదే కూర్చొని ఆ బొరుగు మీద పడుకొని ఉన్నాడు. మరి ఏ రోజైనా కూడా అయ్యా ఈ పొరుపు తీసుకెళ్ళిపోయి ఆ కోనేటి అంచున అక్కడ పెట్టండి రా, ఏమన్నా దేవదూత వచ్చి కదిలించినప్పుడు నేను అక్కడ టుల్లేస్తాను అవతలకి. తర్వాత సంగతి మీరు ఎన్నాళ్ళు డైఫర్లు మారుస్తారు, మీరు ఎన్నాళ్ళు నాకు అన్నం పెట్టి ఈ విధంగా చేస్తారు. డైఫర్లు మార్చడం అంటే ఎందుకు తెలుసు మీకు? డైఫర్లు మార్చే వ్యవహారం వచ్చిందంటే పరిచయం చేయటం అంటే తెలుసా మీకు? మామూలు కష్టం ఉండదు దేవుని బిడ్డలారా. ఒక వయసు వచ్చిన తర్వాత మంచంలో నుండి లెగవలేని పరిస్థితుల్లో డైఫర్లు వేస్తారు. ఆ డైఫర్లు వేసినప్పుడు ఒకవేళ ఆ పరిస్థితి మొత్తం అక్కడ దాంట్లోనే ఉంటుంది. అది తీసి శుభ్రం చేసి చేయాలంటే ఎంత సాత్వికం ఉంటేనో, ఎంత వాళ్ళకి తగ్గించుకొని పరిచర్య చేస్తేనో. కాబట్టి ఇలాగ అతనికి పరిచర్య చేస్తూనే ఉన్నారు, పరిచర్య చేస్తున్నారు. ఆయన అతిక్రమములో ఉన్నాడు. క్రమములో ఉన్నట్లయితే ఆయన కాస్త నన్ను అయ్యా 38 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు. 30 సంవత్సరాలన్నా ఒక మాట చెప్పొచ్చు కదా, 8 సంవత్సరాలు తగ్గిపోయేది కదా. 30 సంవత్సరాలన్నా నన్ను ఇక్కడే వచ్చకుండా ఈ పొరుపుతో మాత్రం ఎత్తుకొని వెళ్ళిపోయి ఆ కోనేటి ఒడ్డున అది అక్కడున్న విట్టి మీద నన్ను పెట్టండి అయ్యా, దేవదూత వచ్చి కదిలించిన వెంటనే నేను అక్కడ దాంట్లో పడతానయ్యా అన్నట్లయితే ఆయన అతిక్రమాలు తొలగిపోయి ఉండేవి, రోగాలకి స్వస్థత కలిగి ఉండేది. అతడు స్వస్థత పొందినవాడై ఉండేవాడు 30 సంవత్సరాల క్రితమే. 8 సంవత్సరాలు పెరగకుండా ఉండేది. అతిక్రమాల నుండి విడిపించబడితేనే పాపములకు క్షమాపణ దొరుకుతుంది. అందుకని ఈ సత్యం అర్థమైన భక్తుడైన దావీదంటాడు, నా బాల్య పాపాలు నా ఎదుట కనబడుతున్నాయి, అయితే వాటిని నీవు జ్ఞాపకం చేసుకోవద్దు. నా బాల్య దోషముల నుండి, నా బాల్య పాపాల నుండి నన్ను విడిపించు నాయనా. నీ దయ చొప్పున, నీ కృప చొప్పున నన్ను దయతో జ్ఞాపకము చేసుకొనుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఒకవేళ నేను అతిక్రమములోగానే ఉన్నట్లయితే ప్రభువా, నేను ప్రజలకు నిందాస్పదుడుగా ఉండిపోతానయ్యా. నీవు నా అతిక్రమములు తీసివేయకపోతే, నా దోషమును క్షమించకపోతే, నా దోషములు పరిహారం జరగకపోతే, నా పాపములు క్షమాపణ జరగకపోతే నేను నిందాస్పదుడుగా ఉండిపోతానయ్యా అని ఆయన మరి ఒక చోట ప్రార్థన చేస్తాడు. 39వ కీర్తన 8వ వచనం, నా అతిక్రమములు అన్నిటి నుండి నన్ను విడిపించుము, నీచులకు నన్ను
నిందాస్పదముగా చేయకుము. అయ్యా, నీచులకు నన్ను నిందాస్పదంగా చేయొద్దు. లేనిపోయిన మాటలు మాట్లాడుకుంటారు నన్ను చూసి. పనికి మాలిన వాళ్ళు పనికి మాలిన విధంగా మాట్లాడుకుంటారు నన్ను చూసి. నన్ను నిందాస్పదంగా చేయొద్దు నాయనా. అయితే నేను నిందాస్పదం కాకుండా ఉండాలంటే నీవు నా అతిక్రమములను క్షమించయ్యా, నా పాపములను క్షమించయ్యా, నా దోషములను క్షమించయ్యా అని అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. కాబట్టి మనం అతిక్రమముల నుండి విడిపించబడాలి అన్నవాడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అతిక్రమం అంటే ఏంది? అతిక్రమం అంటే క్రమము లేని పద్ధతుల్ని వదిలేసేసి క్రమాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనకి టైప్ పంచువాలిటీ తెలియదు. మనం ఒక్కొక్క స్త్రీ ఏం చేసిందంటే 4 గంటలకు లేచింది. ఆ తల్లికి అలవాటు. 4 గంటలు లేచింది, ఇంట్లో అన్ని పనులు చేసుకునేది. కొంతమంది 4 గంటలకి ఉదయం లేచి 5 గంటలకి 6 గంటలకల్లా బట్టలు గుంజేసుకుంటారు, ఇంటి పని అంతా చేసుకుంటారు. వాళ్ళు కొంతమందికి అలవాటు ఉండదు. కొంతమందికి టైం పంచువాలిటీ 8 గంటలు లేకుండా అలవాటు ఉండింది. కొంతమంది అలవాటు అట్టాగా ఉండింది, కొంతమంది అలవాటు ఇట్టాగా ఉండింది. ఏ అలవాటు బెస్ట్ అంటారు చెప్పండి? ఏ అలవాటు బెస్ట్? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె వేకువనే లేచి తన ఇంటి వారి కొరకు భోజనమును సిద్ధపరచదు, ఆమె పని చేయకుండా ఆహారము తినదు. దీనులకు తన చెయ్యిని చాపును, తన ఇంటి వారి నడతలను కనిపెట్టును. చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఒక క్రమం. కుటుంబంలో ఉన్న స్త్రీ చాలా విలువైన వ్యక్తి. మీరు చాలా విలువైన వ్యక్తులు. మీ కుటుంబం అర్థంగా ఉంటుందంటే నిన్ను బట్టే. నీ కుటుంబం బాగుంటుందంటే నిన్ను బట్టే. నీ కుటుంబం అలంకరణగా ఉంటుందంటే నిన్ను బట్టే. నీ కుటుంబంలో ఉన్న పిల్లలు బాగున్నారంటే నిన్ను బట్టే. నీ కుటుంబంలో ఉన్న పిల్లలు క్రమం కలిగి ఉన్నారంటే నిన్ను బట్టే. నీవు వాళ్ళకు పునాదిని వేసావు, వాళ్ళ క్రమాన్ని నేర్చుకున్నారు. నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకుంటున్నావు, నీ ఇంటి వారి కొరకు అన్ని పనులు చేస్తున్నావు. ఒక ఆడకూతురు ఆ ఇంటికి దీపం లాంటిది. ఆడకూతురు లేని ఇల్లు ఎలాగుండిద్దంటే ఎట్టగొడమంటే అట్లుండి. ఆడకూతురు ఉన్న ఇల్లు ఎలాగుండిద్దంటే ఎంత బాగుంటుందో. కాబట్టి అన్నిటినీ సిద్ధపరచుకొని కష్టపడి ఇంటిని మొత్తాన్ని బాగు చేసుకునేది ఆడపిల్ల. ఎంతో క్రమాన్ని నేర్పించింది. తన ఇంటికి ఎంతో పునాదిని వేసుకునింది. తన ఇంటి కోసం ఎంతో భవిష్యత్తుని కలిగి ఉంటది. అందువల్ల ఒక క్రమంలోనికి మనం రావాలి. అతి క్రమముల నుండి విడిపించబడి ఒక క్రమములోనికి మనం రావాలి. ఈ అతిక్రమాల గురించి 2 రిఫరెన్స్లు ఇస్తాను మీకు. దేవుడు అంటాడు, నాయనా, తూర్పు పడమటికి ఎంత దూరం అయితే ఉందో మీ అతిక్రమములను నేనంత దూరం చేస్తాను. ఒకసారి 103వ కీర్తన 12వ వచనం. 103వ కీర్తన 12వ వచనం. పడమటికి తూర్పుకు ఎంత దూరమైతే ఉందో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరం చేసి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎప్పుడు కలవదు. అది ఎప్పుడు అసలు పడమట తూర్పు ఎప్పుడు కలవదు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని మన అతిక్రమాలను అంత దూరం చేసేస్తాడు. ఆయన అన్నాడు, జ్ఞాపకము చేసుకొనడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు ధన్యుడు. తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. తన పాపములను క్షమించబడాలి అంటే మన అతిక్రమాలు మనకి తెలుసున్నాయి కాబట్టి వాటిని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. కప్పు కొనకుండా ఒప్పుకోవాలి. సామెత గ్రంథం చెప్తాడు, తన అతిక్రమమును దాచుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందదు అంటాడు. ఒప్పుకోవాలి. నేను స్కూల్కి వెళ్ళే టైంలో మాకు హెచ్ఎం ఉన్నాడు. నాకు ఇంగ్లీష్ రావాలని ఎంతో ప్రయత్నం చేశాడు. అరే గ్రామర్ ఏళ్ల మీద ఉండాలనేవాడు. నేను మీ ఏళ్ల మీద పెట్టుకునేవాడు. నాకు ఆ ఇంగ్లీష్ యొక్క విలువ తెలియదు. ఇంగ్లీష్ విలువ అప్పుడు తెలియదు. నేర్చుకోరా అందరిని కొట్టేవాడు.
నన్ను కొట్టేవాడు కాదు. ఎందుకు కొట్టేవాడు కాదంటే నేను ఘనమైన వాడు కాదు. ఆయన చర్చికి వెళ్తాడు, నేను కూడా చర్చికి వెళ్తాను. నన్ను చూసి వీడు చర్చికి వెళ్తున్నాడని నన్ను కొంచెం అట్లాగా మనసు కలిగి ఉండేవాడు అనమాట. మా హెచ్ఎం చర్చికి వెళ్తాడు, హెడ్ మాస్టర్. నేను కూడా చర్చికి వెళ్తాం అలవాడు కాబట్టి చిన్నగా చర్చికి వెళ్తా ఉంటే వీడికి మంచి అలవాటు ఉంది, వీడిని పట్టకుండా ఎట్టగా నేర్పించాలనుకోండి. నేను చర్చికి వెళ్ళటం బయటికి కనపడుతున్నా కానీ లోపల మాత్రం ఇచ్చామని ఏమంటున్నాను, నీ ఏళ్ళ మీదే పెట్టు. ఆ గ్రామర్ ఏందో నీ ఏళ్ళ మీదే పెట్టుకాను. ఈ రోజుకి గ్రామర్ రాదు, ఈ రోజుకి ఇంగ్లీష్ రాదు, వచ్చిందో రాదో కూడా తెలియదు. ఇక ఏ ఇంగ్లీష్ వచ్చంటే ద ర్యాట్ ఈజ్ రన్, ద గోతం ఈజ్ డైడ్. మిషన్ కొడుతున్నాడంట ఒక అతను. మిషన్ కొడుతుంటే ఆ మిషన్ ప్రక్కన గోతం ఒడ్డు గోతం ఉంది. దాని ఎలికి వచ్చి తింటుంది, బాగా తింటుంది. ఆ ఎలికిని ఎట్టగైనా కొట్టాలని ఆ మిషన్ కుట్టి ఆయన చూస్తున్నాడు. అది ఎప్పుడు దొరుకుతుంది, ఆ ఒడ్డన్నీ తింటుంది. అని వచ్చి రాని ఇంగ్లీష్ కలిగిన నాలాంటి షేక్స్పియర్ అనే అబ్రహాం, ద లింకన్ అని ఆయన పేరు అబ్రహాం, ఆయన షేక్స్పియర్ అని పేరు పెట్టారు. ఇంగ్లీష్ బాగా వచ్చారు, ఈ బట్లర్ ఇంగ్లీష్. ఈయన ఇంగ్లీష్ కూడా ఏం రాస్తాడంటే ఆయన అంటే ఆయన అక్కడకు ఇట్ రాస్తాడు అనమాట ఇంగ్లీష్లోనే. ఇక ఈయన అవి ఏం చేసిందంటే, మా మేడం ఏం చేసిందంటే ఈయన షేక్స్పియర్ ఏనో మామూలు వ్యక్తి కాదు అని పేపర్ మొత్తం చూపిస్తే పేపర్లో ఇంగ్లీష్ మొక్క లేదు కానీ 10 పేపర్లు రాస్తాడు. ఏమి రాస్తాడంటే ఆయన అనే ఆ పదాలు మొత్తం ఇంగ్లీష్ రాసుకుంటూ వెళ్ళిపోతాడు. ఎలికిని కొట్టే సమయానికి ఈయన సొక్కా కొడుతున్నాడని వెళ్ళాడు. పటామని కొట్టంగా ఎలికి పారిపోయింది, గోతం పగిలిపోయింది. ఆయన అంటాడు ద ర్యాట్ ఈజ్ రన్, గోతం ఈజ్ ఏ డైడ్. గోతం చచ్చిపోయింది, ఎలిక పరిగెత్తున్నారు. 10th క్లాస్ చదివే అబ్బాయిని అరే సెంటర్కి వెళ్ళి రావడానికి ఏమంటారా ఇంగ్లీష్లో అన్న. సెంటర్ గో కమ్, సెంటర్ గో కమ్ అన్నాడు. అంతేలే ఇంగ్లీష్ అంతేలే అన్న. నేను కూడా సెంటర్ గో కమ్, సెంటర్కి వెళ్ళాను వచ్చాను. ఎంత ఈజీగా ఉంది ఇంగ్లీషు అన్నాడు ఆయన. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే మనం నేర్చుకోవలసిన వాటిని నేర్చుకోకుండా తేడా పడతాం. నేర్చుకోవలసిన వాటిని నేర్చుకోవడానికి తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం. తగ్గించుకోవాలి. నేర్చుకోవడానికి మనం తగ్గించుకొని నేర్చుకోవడానికి ఇష్టపడాలి. అర్ధగంటలు ఉండేది కానీ ఆ తర్వాత రన్నింగ్ చేయొచ్చు. పేర్లు పిలవలేదులే ఇప్పటి వరకు అట్లా. కానీ మనం నేర్చుకోవాలి. ఇక్కడ అంటాడు మీ పాపములను, మీ దోషములను, మీ అతిక్రమములను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. తూర్పుకి పడమటికి ఎంత దూరం అయితే ఉందో అంత దూరం చేస్తాను మీ పాపాలను అన్నాడు దేవుడు. కాబట్టి ఎన్నడూ మన పాపాలను దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఒకసారి ఒప్పుకున్నామండి, ఒకసారి ఒప్పుకున్న తర్వాత ఇక దాని గురించి ఇక అవసరం ఏముంది? నువ్వు ఒప్పుకున్నావు, వదిలేసావు. ఇది తప్పురా నీకు తెలిసింది, ఒప్పుకున్నావు, దాన్ని వదిలేసావు. ఇక ఆయనే జ్ఞాపకం చేసుకుంటే నువ్వెందుకు జ్ఞాపకం చేసుకుంటావు? నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు ఆ బలహీనత ఉంది, అందుకే ఆ ప్రార్థన దేవుడు వింటల్లా. నాకు అతిక్రమం ఉంది, అందుకే దేవుడు వింటల్లా. నేను ఆ రోజు చేసిన తప్పుని దేవుడు ఇంకా జ్ఞాపకం చేసుకుంటాడేమో. నువ్వు ఆ రోజు తప్పు చేసావు, నీకు తెలిసి వచ్చింది, ప్రభు దగ్గర ఏడ్చావు, ఒప్పుకున్నావు. ఇక నేను ఆ పాపంలోకి వెళ్ళయ్యా అన్నావు, ఒప్పేసుకున్నావు, వదిలేసావు. దేవుడు అంటాడు నువ్వు వదిలేసావు కనుక తూర్పుకి పడమరికి ఎంత దూరం అవుతుందో అంత దూరం నేను కూడా చేసేసాను. ఇక నేను అన్నాడు జ్ఞాపకము చేసుకొను. నీకు ఆశీర్వాదం ఉందనే జ్ఞాపకం చేసుకుంటా, దాని వరకే నువ్వు చూడన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అతిక్రమము పరిహారము నొందిన వాడు ధన్యుడు. ఇప్పుడు అతిక్రమములో నుండి మనం క్రమంలోకి వద్దాం. అతిక్రమములో ఉంటేనేమన్నా ఆశీర్వాదానికి వారసులము కాము. క్రమములోనికి రావటం వల్ల, అతిక్రమాన్ని వదిలిపెట్టి క్రమములోనికి రావటం వల్ల ఆశీర్వాదం ఉంది. ఆదికాండము 26వ అధ్యాయము 13వ వచనం.
ఆదికాండము 26 అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ ఉండెను. బైబిల్లో రాయబడి ఉంది, ఇస్సాకు అభివృద్ధి పొందాడన్నా, యాకోబు అభివృద్ధి పొందాడన్నా, అబ్రహాము అభివృద్ధి పొందాడన్నా, అతడు క్రమముగా అభివృద్ధి పొందెను. క్రమముగా అంటే క్రమము కలిగి ఉండటం నేర్చుకున్నారు. దావీదు గారు కానివ్వండి, అబ్రహాము గారు కానివ్వండి, వాళ్ళు ఏం ప్రార్థన చేశారంటే, యాకోబు కూడా, అయ్యా నేను పురుగు లాంటి వాడిని, అబ్రహాము నేను దుమ్ము లాంటి వాడిని, ఇస్సాకు గారు కూడా దేవుని సన్నిధానంలో తనకి వివాహం అవుతున్నప్పుడు 40వ సంవత్సరం వయసులో పొలాల్లోకి వెళ్ళిపోయి ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే ఒక క్రమ పద్ధతి అయిన ప్రార్థన వారి జీవితాల్లో ఉంది. మనకి బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడే కాదు, బాధ రాకపోయినా కూడా ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. కష్టం లేకపోయినా ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ ఉన్నతమైన ఆశీర్వాదం వచ్చినా, ఇదంతా నేను ఒక రోజు వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ఇది శాశ్వతం కాదు, దేవా నీతోనే నా అటాచ్మెంట్ ఉండాలని మనం క్రమము తప్పకుండా ప్రార్థన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ సంపాదించినది ఏది నాది కాదు అని నేను ఎరుగుదును. నేను ఒక ప్యాంటు, ఒక షర్టు క్యారీ బ్యాగ్ లో పెట్టుకొని వచ్చాను. ఈ రోజు ఇక్కడ ఏది కలిగి ఉన్నా అది దేవుడే ఇచ్చింది. ఇదంతా నేను ఒక రోజు తీసుకొని వెళ్ళను. నేను ఎలాగ వచ్చానో అలాగే వెళ్ళిపోతాను. కాబట్టి నా క్రమం ఎలా ఉండాలంటే, దేవునితో ఇక్కడ నేను సంభాషణ చేసే వ్యక్తిగా, దేవునితో కలిసి నడిచే వ్యక్తిగా నేను ఉండాలి. నువ్వు సంపాదించుకున్నది ఏది చేత కొట్టుకొని వెళ్ళవు. ఈ సత్యం నీకు అర్థమైన నీవు క్రమము తప్పకుండా ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటావు. ఇస్సాకు గొప్పవాడయ్యాడన్నా, అబ్రహాము గొప్పవాడయ్యాడన్నా, యాకోబు గొప్పవాడయ్యాడన్నా, వాళ్ళు క్రమ పద్ధతిగా క్రమముగా అభివృద్ధిలోనికి వచ్చారు. దేన్ని వదిలిపెట్టారు? అతిక్రమాన్ని వదిలిపెట్టారు, క్రమములోనికి వచ్చారు. క్రమములోనికి వచ్చారు కనుక క్రమంగా వాడు వర్ధిల్లడం ప్రారంభమైంది. కాబట్టి నా బాల్య దోషములు నాకు కనబడతాయి, నా అతిక్రమాలు నాకు తెలిసే ఉన్నవి, వాటిని నీవు జ్ఞాపకం చేసుకో. అయ్యా నేను అతిక్రమాల నుండి క్రమంలోకి వస్తున్నాను. నేను ఇంతకుముందు అతిక్రమంలో ఉన్నాను, ఎంతముందు నా క్రమం తెలియదు, ఎంతముందు నాకు టైం పంచువాలిటీ తెలియదు, ఎంతముందు ఏ టైంలో నేను నీతో గడపాలో నాకు అసలు విధానమే తెలియదు. ఈ రోజున అతిక్రమాలంటే వదిలేసి ఒక క్రమంలోకి వస్తున్నాను. ఈ క్రమమైన పద్ధతిలో నన్ను జ్ఞాపకం చేసుకోమంటే దేవుడు అంటాడు, నావన్నీ నా కుమారుడా, నావన్నీ నీవే. నువ్వెందుకురా బాధపడతావు? పెద్దోడా, చిన్నోడు వచ్చాడని ఫంక్షన్ చేశాడని బాధపడుతున్నావా? చిన్నోడికి చెప్పులు కొనిపించాడని బాధపడుతున్నావా? చిన్నోడికి ఉంగరం కొనిపించాడని బాధపడుతున్నావా? సిద్ధు నీకు కూడా చేంజ్ చేపిస్తాను, బాధపడబాకు. చిన్నోడికి ఏం చేపించిందా? చేపించింది నీకేనా? అడిగితే మామూలు కొన్ని దేవారు మా అన్నయ్యకి చేపించింది, అన్నయ్య తెలిసిందా? ఇక నిద్ర ఉండదు. చిన్నోడా బాధపడబాకు. పెద్దోడు ఎందుకు బాధపడతావురా? నాయన్నీ నీ కదా, నువ్వెందుకు బాధపడతావు? అతిక్రమములో నుండి దాన్ని వదిలేసి క్రమములోనికి వచ్చాం కనుక దేవుడికి కలిగినవన్నీ మనమే దేవుడు ఇస్తాడు. ఈ రోజున ఒకవేళ ఆ ఆశీర్వాదం నీకు కనబడకపోయినట్లు ఉండొచ్చు, నువ్వు నిలబడు నమ్మకంగా. దేవుడి ఆశీర్వాదం నీ మీదకి రావటం ప్రారంభమైతే దాన్ని ఎవడు రావలేడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఎన్ని చేతులు అడ్డం పెడితే ఆ కాంతి తగ్గిద్దంటారు? సూర్యుడు ఉదయిస్తే ఎన్ని చేతులు అడ్డం పెడితే ఆ కాంతి తగ్గిద్ది? ప్రపంచంలో మానవాళి చేతులన్నీ అడ్డం పెట్టినా ఆ కాంతి ప్రజ్వలిల్లుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఒక సూర్యుడు కాదు, కోటి సూర్య తేజస్సు కలిగిన ప్రభావం కలిగిన వాడు మనం ఆరాధించే దేవుడు. నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తే ప్రజలు ఏమనుకున్నా కూడా, ప్రజలు ఎన్ని విధాలుగా నీ మీద ఒకవేళ అసూయ పొందినా కూడా, అసూయ పొందే అంత ఆస్తి దేవుడు నీకు ఇస్తాడు.
దేనిలో నుండి దేనిలో రావాలంటే అతిక్రమాలు వదిలేసి క్రమములోనికి రావాలి. అబ్రహాము క్రమములోనికి వచ్చాడు, ఇస్సాకు క్రమములోనికి వచ్చాడు, యాకోబు క్రమములోనికి వచ్చాడు, దావీదు క్రమంలోనికి వచ్చాడు, నోవాహు క్రమంలోకి వచ్చాడు. వీళ్ళందరూ క్రమంలోకి వచ్చారు కాబట్టి దేవుడు వాళ్ళని ఏం చేశాడు? యేసేపు. వీళ్ళందరికీ ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటంటే అతిక్రమాలను వదిలేసి క్రమంలోనికి రావటం. ఈరోజు నేను ఒక పావు గంట ముందుగా మీతో మాట్లాడాను. ఇవన్నీ సంఘక్షేమానికే మాట్లాడాను, ఎవరి మీద అసూయతో మాట్లాడాను. మీరు క్రమంలోనికి వస్తారనే కోణంలో మాట్లాడాను. ఈరోజు మా పాస్టర్ గారు మాట్లాడింది నిజమే కదా, ఈరోజు నిజమే కదా ఆయన మాట్లాడింది. నా ఇంట్లో అదే ఫంక్షన్ జరిగితే నా చర్చి విశ్వాసంగా రావాలని కోరుకుంటాను కదా, అలాగే ఉండాలి కదా మనం అని ఈ రోజున ఆ అతిక్రమం ఏందో నీకు తెలుసుకొని దాన్ని వదిలేసి నీవు కానీ క్రమంలో కానీ నిలబడగలిగితే నీకు ఆశీర్వాదం రావడానికి సిద్ధంగా ఉంది. దేవునికి స్తోత్రం. అయితే గుడారములో అంటే ఆ రోజున దేవుని యొక్క మందసం కానివ్వండి, దేవుణ్ణి ఆరాధించే విషయాలు గుడారములో జరుగుతున్నాయి. సొలొమోను దేవాలయం కట్టక ముందు వరకు. సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత ఆరాధనల వల్ల అక్కడ జరిగినాయి. అయితే అంతకుముందు గుడారంలో జరిగాయి, ప్రత్యక్ష గుడారంలో జరిగాయి. అక్కడ క్రమం ఎలా ఉందో ఒకసారి చూడండి. 40వ అధ్యాయం నిర్గమాకాండం 4వ వచనం. నేను ఒక 5 నిమిషాల్లో 10 నిమిషాలు ముగించేస్తాను. 40వ అధ్యాయము 4వ వచనం. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసినవన్నీ బల్ల మీదను ఉంచాలి. 23వ వచనం. యెహోవా సన్నిధిని దాని మీద, దేని మీద? బల్ల మీద. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోవాల్సింది బల్ల మీద, దాని మీద అనగా బల్ల మీద రొట్టెలను క్రమముగా ఉంచవలెను. ఇప్పుడు ఒక బల్ల మీద పెట్టుకునే వస్తువులు కూడా ఎలా ఉండాలంటే క్రమ పద్ధతిలో పెట్టుకోవాలి. రొట్టెలు ఉండేవి. ఎన్ని రొట్టెలు ఉన్నాయి అంటే ప్రత్యక్ష గుడారంలో 12 రొట్టెలు ఉండేవి. ఎన్ని రొట్టెలు? 12 రొట్టెలు ఉండేవి. అవి క్రమముగా ఉంచాలి. దేవుని మందిరంలో ఏ వస్తువుని ఎక్కడ ఉంచాలో దాన్ని క్రమముగా ఉంచాలి. ఒక క్రమమైన పద్ధతిని నేర్పించాడు దేవుడు. దేవుని ఆలయము ఆవరణం ఎక్కడ ఉండాలి, పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఎక్కడ ఉండాలి, మందసం ఎక్కడ ఉండాలి, ఎరువులు ఎక్కడ ఉండాలి, మందసంలో ఏమి ఉండాలి, అయితే బల్ల ఎక్కడ పెట్టాలి, దీపవృక్షం ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ ఒక క్రమాన్ని దేవుడు తీసుకొచ్చాడు. పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? ధూపవేదిక, సభకుబరిట్ల వల్ల దీపవృక్షం. ధూపవేదిక ఎక్కడ ఉంటుంది? ధూపం వేస్తుంటాడు ఆయన గారు పట్టుకొని, ఇటు సభకుబరిట్ల బల్ల ఉంటుంది, దీపవృక్షం ఇటు ఉంటుంది. ఇవన్నీ క్రమం. దీపవృక్షము, సభకుబరిట్ల బల్ల, ధూపవేదిక, ఎనక బలిపీఠం. ఇట్లాగుండి ఇట్లాగుండి ఇట్లాగుండింది. ఆ రోజే క్రాసును చూపించాడు దేవుడు. నా మాట అర్థం చేసుకోవాలి. ఎట్లాగుంది క్రాసు? వెనక బలిపీఠం, బలిపీఠానికి ముందే ధూపవేదిక ఉంది, ధూపవేదిక ఇటు పక్కన దీపవృక్షం ఉంది, ఇటు పక్కన సముద్రెట్టు బల్ల ఉంది. ఎదురుకి వెళ్ళిపోతే ఆవరణం ఉంది. ఆవరణం ఎదుర అక్కడ బలి ఇవ్వటానికి, దహన బలి అర్పించడానికి గంగాళాలు ఉన్నాయి. గంగాళ అర్పించేది దహన బలిపీఠం ఉంది, గంగాళం ఉంది. ఆ దహన బలిపీఠం ఎదురు వాకిలు ఉంది. అంటే వాకిల్ దగ్గర నుండి బలిపీఠం దాకా చూస్తే ఒక నిలువు గీత, ఒక అడ్డ గీత కనబడుతుంది. దాని నమూనా ఆ రోజే సిలువు నమూనా ఇచ్చేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రమము వలన ఆశీర్వాదం వస్తుంది. అతిక్రమం వలన ఆశీర్వాదం కోల్పోతాం. అతిక్రమం మనం కలిగి ఉండకూడదు. ఇప్పుడు ఏదో నేను మీటింగ్ డేట్ ఇచ్చాను అనుకోండి, చాలా భయంగా ఉంటాను. ఎందుకంటే దహించగిన థామస్ గారు నన్ను దహించాడు కదా. దహించగిన థామస్ గారు 97 సంవత్సరంలో మే 17వ తారీఖున నా మ్యారేజ్ డేట్ పెట్టింది ఆయన. మే 17కి ముందు 3 రోజులు మీటింగ్స్ ఉన్నాయి. మే 17న పెళ్ళి ఉంది. ఆ పెళ్లికి దహించగిన థామస్ గారు 4 రోజులు వాకింగ్ చెప్పాలి.
ఆయన మినిస్ట్రీ పేరు వేసి ఆయన ఒక్కడ ఫోటో వేశారు. అయితే మల్టీ కలర్లో వేయకుండా సింగిల్ కలర్లో ఫోటోలు వేశారు. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, నేను మల్టీ కలర్లో కనబడాలి, సింగిల్ కలర్లో నేను రాడికల్ సోల్లాగా ఉన్నాను, అందువల్ల నువ్వు మల్టీ కలర్ అన్నాడు. అప్పుడు మన సంఘంలో వచ్చే ఆదాయము 70 రూపాయలు. 97లో మన సంఘంలో వచ్చే ఆదాయం 70 రూపాయలు. 2024 సంవత్సరంలో పోయిన ఆదివారం వచ్చిన మన ఆదాయము 250 రూపాయలు. ఎంత పెరిగిందో చూడండి. 70కి 250 మామూలుగా అనుకున్నాను నేను, ఎంత పెరిగిందో చూడండి. సంఘాదాయం, ఆ ఆదాయంతో పేపర్లు అప్పుడు వాల్ పోస్టులు వేయడానికి 4000 ఖర్చు అయింది. మళ్ళీ మల్టీ కలర్ అంటే మళ్ళీ 6000 పెట్టాలి. ఆయన వందనాలు, ఆయన 3 రోజులు రాకపోయినా కూడా పెళ్లి చేయడానికి అన్న రా అన్న. సరే, ఆ పెళ్లి చేయడానికి వద్దని పెళ్లి కూడా రాలే, దహించి పడేసాడు, క్రమం లేదు. ఒకవేళ లైవ్లో ఎవరన్నా వినండి, దహించగిన తామసంలో దహించాడు. మీటింగ్ పిలిస్తే నేను 1 గంట ముందుంటానికి ప్రయత్నం చేస్తాను. ఎవరినన్నా మీటింగ్ పిలిస్తే పాటలు అయిపోయిన తర్వాత సేవకు కోసం ఎదురు చూస్తుంటారు. ఇంకే ఏడదాకా ఇప్పుడే వస్తే 10 నిమిషాలు నీ ముందు ఉంటా, అర్ధ గంట కూడా రాదు. అలాంటి వాళ్ళని ఎప్పుడు సువార్తకి పిలవకూడదు, గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి చూడండి, రెండోసారికి అలాంటి వాళ్ళని ఇప్పుడు పిలవకూడదు సువార్త పనికి. నేను ఒకసారి చూస్తా, ఎంత బాగా వాడబడతాడు అన్న స్తోత్రం, ఇక అంతే సంగతం. క్రమం లేని వ్యక్తులతో ఎప్పుడు సహవాసం చేయకూడదో అది అలవాట్లు మనకు వచ్చేస్తాయి. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను, ఈ చెప్పుకుంటే ఎక్కువైపోతాయి కదా, వాక్యాన్ని ముగిస్తున్నాను. అతిక్రమాల నుండి విడుదల పొంది క్రమంలోనికి వస్తే ఆశీర్వాదం వస్తుంది. ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఎలాగ యోబును ఆశీర్వదించిన దేవుడు, యేసేమును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు, దావీదును ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈరోజు చిన్న ప్రార్థన చేయండి, ఒకవేళ అతిక్రమం ఉంటే దాన్ని ఒప్పుకోండి. ఈ రోజున నిజంగా నేను ఈ క్రమం కలిగి ఉండాలి కదా ప్రభువా, నేను ఇలా జీవించాలి కదా, ఇలా నడవాలి కదా, నేను నిన్ను బట్టి కదా నీ వైపు తిరిగింది, నీ వైపు చూసి కదా నేను నీ దగ్గరికి వస్తుంది, కాబట్టి నీ ఎదుట నేను క్రమం లేని వ్యక్తిగా ఉన్నానా, క్రమము కలిగిన వ్యక్తిగా ఉన్నానని పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేయండి. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం.